గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి పెరుగు బెండకాయ కర్రీ. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే 1/2 కిలో బెండకాయల్ని క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఇలా 1 ఇంచ్ పొడవులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని వేగనివ్వాలి. అయితే ఇది 2 to 3 మినిట్స్ వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నారంటే బెండకాయలో ఉండే జిగురుతనం తగ్గి బాగా వేగిపోతాయి. ఇక్కడ సాల్ట్ వేసుకునే క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మరీ ఎక్కువగా వేగకుండా 50% వేగితే సరిపోతుంది. ఈ విధంగా మగ్గి మెత్తగా అయినాక ఈ బెండకాయలను వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారుగా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 3 కప్స్ పెరుగును వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని పెరుగులోకి ఈ మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఈ మిశ్రమంలోకి అయితే ఈ పెరుగు మిశ్రమాన్ని వేసుకొని ఒక్కసారి కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనకి ఇలా బబుల్స్ వస్తుంది. ఈ టైంలో అయితే మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పెరుగు బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, ఐ లవ్ యూ.